హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ మల్ల తరుణ్. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనకాపల్లి అంతా ఒకటే రీసౌండ్, భరత్ భరత్ భరత్. అసలు ఎవరి భరత్? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఏ ధైర్యంతో ఒకప్పటి రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఒక మాజీ మంత్రిని ఢీకొనబోతున్నారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక రాష్ట్ర మంత్రిని సైతం పక్కన పెట్టి భరత్కు అవకాశం ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. మలసాల భరత్ కుమార్ ఇప్పుడు అనకాపల్లిలో ఒక రేంజ్లో మారుమోగుతున్న పేరు. కసింకోట మండలం ఏఎస్పేట గ్రామ వాస్తవ్యులైన మలసాల రమణారావు ధనమ్మ గార్ల దంపతుల పెద్ద కుమారుడే ఈ భరత్. తండ్రి రమణారావు గారేమో సుమారు 30 ఏళ్ల నుండి విశాఖ డైరీ డైరెక్టర్గా పాడి రైతులకు సేవలు అందిస్తుంటే, తల్లి ధనమ్మ గారు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఒక మహిళా శక్తి. ఈమె గతంలో కసింకోట ఎంపీపీగాను పనిచేశారు. మలసాల భరత్ ఒక విద్యావంతుడు అంటే తాను చదివిన చదువు తనకు మాత్రమే కాదు, 10 మందికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడినప్పుడే ఆ చదివిన చదువుకు సార్థకత ఉంటుంది అని నమ్మినవాడు. మలసాల భరత్ కుమార్ గారు అనకాపల్లిలో ప్రశాంత్ నికేతన్ పాఠశాలలో తన 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ కోసం విశాఖపట్నం వెళ్ళారు. ఆ తరువాత బీటెక్ కోసం పాండిచేరి వెళ్ళిన మలసాల భరత్ గారు అక్కడ అన్నా యూనివర్సిటీలో తన బీటెక్ని పూర్తి చేసి జేఎన్టీయు కాకినాడలో తన ఎంబీఏని పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ రంగం గురించి అణువణువు తెలుసుకున్న మలసాల భరత్ కుమార్ గారు 10 మంది కింద పనిచేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని సంకల్పించి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో శ్రమ కృషితో USA, UK, కెనడా వంటి దేశాల్లో తన సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పి ఎంతో మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు మలసాల భరత్ కుమార్ గారు. ఇక్కడే మీరందరూ ఒక విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం వస్తే కంపెనీలు తెస్తాను అనే నాయకుడు కావాలా, ఆల్రెడీ తన చేతిలో 2-3 కంపెనీలు పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు కావాలా అన్నది. భరత్ అంటే ఒక భరోసా, ఆపదలో ఉన్న వారిని పిలిచిన వెంటనే పలుకుతాడు అని. భరత్ అంటే ఒక భవిష్యత్, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు ఉద్యోగాలు ఇప్పించి తీరుతాడు అని. భరత్ అంటే ఒక బాధ్యత, అన్ని అవకాశాలున్నా అభివృద్ధికి నోచుకొని అనకాపల్లిని అభివృద్ధి చేసి తీరుతాడు అని. ఓ ఓటరు మహాశయ, ఒక్కసారి ఆలోచించు. మీరు భరత్ గారికి ఒక్కసారి అవకాశం ఇస్తే 2024 కాదు, 29, 34, 39, 44, 49 అలా సుమారు 30 ఏళ్ల తన మార్క్ అభివృద్ధిని అనకాపల్లిపై చూపించగలిగిన ఒక సమర్థవంతమైన నాయకుడు భరత్. 30 ఏళ్ళ అనుభవం ఉండి ఈసారి గెలవని, భవిష్యత్తు సంగతి తర్వాత చూద్దాం అనే నాయకుడు కావాలా? లేదు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, 30 ఏళ్ళు తన మార్క్ అభివృద్ధిని చూపించి మీకు అండగా నిలబడతాను అనే నాయకుడు కావాలా అన్నది. అనకాపల్లి ఒకప్పటిలా ప్రధాన పట్టణం మాత్రమే కాదు, ఇప్పుడు ఒక జిల్లా కేంద్రం కూడా. విశాఖపట్నంకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి, అచ్యుతాపురం SCZకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. ఈ కాలంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని ఒడిసి పెట్టుకోగలిగి అనకాపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాడు అని అనకాపల్లి ప్రజానికం మొత్తం మలసాల భరత్ గారిపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మలసాల భరత్ గారు చేసే పారిశ్రామిక అభివృద్ధి ఒక్క అనకాపల్లికి మాత్రమే కాదు, అనకాపల్లి పరిసర ప్రాంతాలైన యలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పెందుర్తి వంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతకు ఎంతో మేలు అవుతుంది. అనకాపల్లి ఎప్పుడో ఒక కొత్తదనాన్ని కోరుకుంటుంది. ఆ కోరుకుంటున్న కొత్తదనంలో భాగమే మన భరత్. కొత్తదనం అంటే యువతరం. ఒక యువకుడికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించారు మన మలసాల భరత్ కుమార్ గారు. బహుశా ఇదే అనకాపల్లి యువతలో భరత్ గారికి ఇంత క్రేజ్ తెచ్చిపెట్టింది. భరత్ గారిని అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత అనకాపల్లి మొత్తాన్ని సుడిగాలి పర్యటన చేశారు మలసాల భరత్ కుమార్ గారు. కేవలం 3 నెలల వ్యవధిలో నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఒక చుట్టేశారు. ప్రతి ఊరు తిరిగారు, ప్రతి గడప తొక్కారు. ఇక్కడే మనకు భరత్ గారిలో ఉన్న స్పీడ్ అర్థమవుతుంది. రాష్ట్రం అంతా అసంతృప్తులతో కూడుకున్న కూటమికి అనకాపల్లిలో కూడా అదే తీరు కనబడుతుంది. మలసాల భరత్ గారు యువకుడు అయినప్పటికీ, రాజకీయ అనుభవం లేనప్పటికీ అనకాపల్లి రూరల్ మరియు అర్బన్ మండలాలైన కసింకోట, అనకాపల్లి మండలాల్లో ఏ ఒక్క నాయకుడిని చేజార్చుకోకుండా, ఎటువంటి అసంతృప్తులు లేకుండా తన సమర్థతను చాటుకున్నారు మలసాల భరత్ కుమార్ గారు. బహుశా ఇదే భరత్ గారికి కొండంత అండగా మారింది. 10 మంది కలిసి ఒకరిని ఓడించడానికి సిద్ధమవుతున్నారు అంటే అక్కడే మనకు అర్థమవుతుంది వారిని ఎదుర్కోబోయే వ్యక్తి ఎంత బలవంతుడో అని. ఇదే సీన్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి
బలం లేక ప్రతిపక్షాలన్నీ ఎలా కూటమిగా కడుతున్నాయో అనకాపల్లిలో అంతకన్నా పెద్ద కూటమే రెడీ అవుతుంది. ఒక పక్క కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారు, మరొక వైపు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు, వీరికి తోడుగా దాడి వీరభద్రరావు గారు, పీలా గోవింద్ సత్యనారాయణ గారు, బుద్ధ నాగజగదీశ్వరరావు గారు, ఇలా వీరందరూ ఏకమై భరతన్ను ఓడించడానికి సిద్ధమవుతుంటే భరతన్ మాత్రం సింహంలా సింగిల్గా దూసుకుపోతున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సమన్యాయం, సమన్వయం, అందుబాటుతనం తన నినాదాలుగా చేసుకొని అమెరికా వంటి దేశాల్లో విలాసవంతమైన జీవనాన్ని సాగించే అవకాశం ఉన్న అన్నింటినీ వదులుకొని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాలు ఒక గాడిలో పెట్టాలని, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని, జగనన్న ఇస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలన్న ఆశతో ఒక్క అవకాశం ఇవ్వండి, 30 ఏళ్ళు మీకు అండగా ఉంటా అంటూ మీ ముందుకు వస్తున్నారు మలసాల భరత్ కుమార్ గారు. ఇది #భరత్ ఫర్ అనకాపల్లి.